హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు నవరాత్రి స్పెషల్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పటి వరకు ఈ స్వీట్ చేయని వాళ్ళు కూడా ఈ కొలతలతో చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు సింపుల్గా 10 మినిట్స్లో చేసి పెట్టండి. దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెగ్యులర్గా మనం యూజ్ చేసేవే కాబట్టి వెంటనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ చూద్దామా? నేను రవ్వ కేసరి కోసం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇప్పుడు నీళ్లు మరిగించడం కోసం ఒక గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని కొలిచి గిన్నెలో పోసుకోండి. ఇలా కొలిచి తీసుకున్న వాటర్ని స్టవ్ పై పెట్టి కాగబెట్టండి. ఇలా కాగుతున్న వాటర్లో మంచి కలర్ కోసం చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. నేను ఏ రకమైన ఫుడ్ కలర్స్ని వాడటం లేదండి, మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి. ఈ రవ్వ కేసరి కోసం 3/4 కప్పు నెయ్యి కొలిచి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో మనం తీసుకున్న నెయ్యిలో 2 స్పూన్స్ మిగిల్చి మిగతా నెయ్యి అంతా ప్యాన్లో వేసుకోండి. ఇప్పుడు వేడెక్కిన నెయ్యిలో 1/4 కప్పు జీడిపప్పు వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించండి. తర్వాత దీనిలో 2 స్పూన్స్ కిస్మిస్ వేసుకుని ఇవన్నీ దోరగా వేగే వరకు వేయించండి. డ్రై ఫ్రూట్స్కి కొలతేమీ లేదండి, మీకు ఇష్టమైనన్ని వేసుకోవచ్చు. ఇలా దోరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించండి. రవ్వ ఎంత బాగా వేయించితే కేసరి అంత రుచిగా ఉంటుందండి. కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ రవ్వను వేయించండి. ఇలా వేయించుతున్నప్పుడు రవ్వ తెలుపు రంగు నుండి గోధుమ రంగులోకి వచ్చిందంటే రవ్వ పర్ఫెక్ట్గా వేగినట్టే. రవ్వ ఇలా గోధుమ రంగులోకి మారినప్పుడు మంచి అరోమా కూడా వస్తుందండి. దానిని బట్టే మనకు రవ్వ వేగినట్టు తెలిసిపోతుంది. ఇలా పూర్తిగా వేయించిన రవ్వలో ముందుగా కాచిపెట్టుకున్న వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుతూ ఉండండి. వాటర్ పోసేటప్పుడు జాగ్రత్తగా పోయండి. ఇలా బాయిల్ చేసిన వాటర్ అంతా పోసిన తర్వాత గడ్డలు లేకుండా స్మూత్గా కలిపి ఉడకనివ్వండి. ఇలా ఉడికేటప్పుడు మీద పడకుండా మూత పెట్టి 2 నిమిషాలు ఉంచండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలపండి. మనం పోసిన వాటర్ రవ్వంతా పీల్చుకుని ఇలా పూర్తిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత దానిలో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ వేసుకోండి. ఇప్పుడు పంచదార అంతా రవ్వలో కలిసేటట్టు కలుపుతూ ఉండండి. పంచదార కరిగి కన్సిస్టెన్సీ ఇలా పలచగా అవుతుంది. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి వేసి అంతా కలిపి గిన్నెలో మిగిలిన నెయ్యి కూడా వేసుకుని బాగా కలపండి. ఈ కేసరిలో నేను ఆవ నెయ్యి వాడానండి, మీకు నచ్చిన నెయ్యి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలిపి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేయండి. అంతేనండి, ఎంతో రుచిగా నోట్లో వెన్నలా జారిపోయే రవ్వ కేసరి రెడీ అయిందండి. ఇలా చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇవే కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.